బండి సంజయ్ అన్నారు. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, సర్వేలకు అంతుచిక్కని ఊహించని ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. దేశం మొత్తం మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మోడీ గారి యొక్క చరిష్మా, మోడీ గారి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో సహకరించిన తీరు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిన తీరు, సమస్యల మీద ఫైట్ చేసిన తీరు, దాంతోపాటు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రజలు గుర్తించారు. మేము అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా మోసపోయినాం. కాబట్టి ఎట్టి బస్సులో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రిగా చేయడమే మా లక్ష్యం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని ఈ దేశాన్ని ఊహించుకోలేం. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ భద్రత, దేశ అభివృద్ధి, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే నరేంద్ర మోడీ గారే తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల లోపల ఆలోచన వచ్చింది. కాబట్టి పూర్తిగా మెజార్టీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ